సంగారెడ్డి పట్టణంలోని 37వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ జరేందర్ ఆధ్వర్యంలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జరేందర్ మాట్లాడుతూ 37వ వార్డు తన కుటుంబం లాంటిదని, వార్డును అన్ని మౌలిక వస్తువులతో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. గతంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, హరీష్ రావు కృషితో 3.5 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేస్తూ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సంగారెడ్డి పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ జార్క్, పట్టణ అధ్యక్షులు కిరణ్, శ్రీహరి, చిన్న, ఆటో మహేష్, బీఆర్ఎస్ నాయకులు వాజిద్, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి యొక్క కార్యక్రమానికి చేసిన డీసీసీ ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్ అన్నకి, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్కి, వార్డు కౌన్సిలర్ జలేందర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, ఈ కాలనీ పెద్దలకు, మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి సంగారెడ్డిలో అభివృద్ధి పనులకి సుమారు 18,40,00,000 రూపాయలు యుఐడిఎఫ్ ఫండ్స్ మంజూరు అవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు 37వ వార్డుకి సుమారు 50 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్ పనులను ప్రారంభించుకున్నాం. మరి సంగారెడ్డి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాగే సంగారెడ్డిని అభివృద్ధిలో ఉంచడానికి మనందరం కలిసి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి పార్టీలకు అతీతంగా సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధిలో ఉంచుతున్న జగ్గారెడ్డి గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు యుఐడిఎఫ్ సెంట్రల్ బ్యాంక్ నిధుల నుంచి 37వ వార్డుకు 50 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బైపాస్ రోడ్డు మన స్టేట్ హైవేని కలుపుతూ 30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ప్రారంభించుకోవడానికి ఈరోజు ప్రారంభించుకున్నాం. అలాగే ఇది ఎల్లప్పుడూ సుమారు డైలీ 2 నుంచి 3,000-5,000 మంది దాకా తిరిగేటువంటి ఏరియా ఇది. ఇలాంటి రోడ్డు నుంచి ఇలాంటి రోడ్డు ఎప్పటి నుండో పెట్టాలని అనుకున్నాం. దేవుని వల్ల అన్నీ అనుకున్నాయి.
అని అనుకునే జరిగి ఈరోజు రోడ్డు ప్రారంభించుకుంటున్నాం. అలాగే అభివృద్ధి విషయంలో పార్టీలు కాకుండా ఓన్లీ ఎలక్షన్లప్పుడే పార్టీలు చూస్తాం. మిగతాదంతా మేమందరం కలిసి అభివృద్ధి మీదనే దృష్టి పెడతాం. ఎందుకంటే 37వ వార్డు అనేది కుటుంబం లాంటిది. కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఏరియా, వారి ఇంటి పరిసరాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అలాగే వీటికి సహకరించినటువంటి చైర్మన్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే మన నిర్మలక్క గారికి, జగ్గారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకోటి, లాస్ట్ టైం కూడా 3.5 కోట్లతో అభివృద్ధి చేయగలిగాం మన 37వ వార్డుని. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 80% వర్క్స్ అయిపోయినాయి. ఇంకొక 20% వర్క్స్ ఉన్నాయి. అవి కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్తాం. అందరూ సహకరిస్తున్నప్పుడు చాలా ధన్యవాదాలు. సంగారెడ్డి పట్టణంలో 37వ వార్డులో 50 లక్షలతో రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ చైర్మన్ వనిత సంతోష్ గారికి, వైస్ చైర్మన్ షఫీ గారికి, కౌన్సిలర్ జలంధర్ గారికి, మరి బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గారికి, మిగతా కౌన్సిలర్లకి, ఇక్కడ ఇచ్చేసిన 37వ వార్డు అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళ, చెల్లెలు అందరూ కూడా పేరున నమస్కరిస్తూ, అలాగే మీడియా మిత్రులకి ప్రతి వార్డులో కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. సంగారెడ్డి పట్టణాన్ని తీర్చిదిద్దే విధంగా మరి చేయడం జరుగుతుంది. మరి వినాక మొన్న చూస్తే బైపాస్ రోడ్డు కూడా ఎంత ఇదిగా ఉండే అంటే చాలా బైపాస్ అంటేనే భయం అవుతుంది. అసలు సాయంత్రం పూట కానీ ఏ టైంలో రావాలన్నా మరి ఎంతో భయమయ్యే రోడ్డు అది. ఈరోజు మరి విశాలంగా అందరికి కూడా అనుకూలంగా, మరి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి కాళ్ళు పోతాయో, ఎవరి ప్రాణాలు పోతాయో, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యే పరిస్థితిలో ఇప్పుడు మరి వస్తుంటేనే మరి చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరి మేమందరం కూడా ముందుండి మరి ప్రజలకి ఏదైతే అవసరమో అదే అందించే విధంగా మరి ఇంకా కూడా మాకు అవకాశం ఉంది. కాబట్టి ప్రజల మధ్య నుండి ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.